ఏఎంహెచ్ లెవెల్స్. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. సో ఈ ఏఎంహెచ్ లెవెల్ అనేది దే టెల్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ. సో ఒక విమెన్ వచ్చింది, సపోజ్ ఏఎంహెచ్ తనకి 2 ఉంది, ఇంకొక విమెన్ వచ్చింది ఏఎంహెచ్ 1 ఉంది. సో వీళ్ళిద్దరిట్లో ఎవరికి బాగా ఎగ్స్ ఉన్నాయంటే ఏఎంహెచ్ 2 ఉన్న ఉమెన్కి ఎగ్స్ బాగా ఉన్నాయని మీనింగ్. సో ద నార్మల్ వాల్యూస్ ఆఫ్ ఏఎంహెచ్ షుడ్ బి బిట్వీన్ 2 to 4. సో లెస్ దెన్ 2 అవుతుంది అంటే నీ బాడీ ఎగ్స్ అయిపోతున్నాయని మన బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో లో ఏఎంహెచ్ అవుతే ఏం జరుగుతుంది? లో ఏఎంహెచ్ అవుతుందంటే యువర్ ఎగ్స్ ఆర్ డ్రాపింగ్, ప్లీజ్ కన్సీవ్ ఫాస్ట్ అని బాడీ మీకు సిగ్నల్ ఇస్తుంది. సో దేర్ ఈస్ వెరీ లిటిల్ టైమ్, యూ హ్యావ్ టు కన్సీవ్ అనే ఒక ఇండికేషన్. చాలామంది లో ఏఎంహెచ్లో ఉన్నవాళ్ళు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. దట్ డజంట్ మీన్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వరని అస్సలే కాదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ తొందరగా కన్సీవ్ అవ్వాలి. సో తొందరగా కన్సీవ్ అవ్వాలి అంటే న్యాచురల్గా చూస్తే మనం ఎన్ని మంత్స్ అని వెయిట్ చేస్తాం, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని లో ఎంహెచ్ ఉన్న వాళ్ళు యాంగ్జైటీతో తొందరగా ఐవీఎఫ్ చేయించుకుంటారు. బికాస్ దట్ ఈస్ ద ప్రొసీజర్ వేర్ యూ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్, హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్. సో ఆల్ లో ఎంహెచ్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే సొల్యూషన్ కాదు. ఓన్లీ వెన్ ద పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్ ఆర్ మాకు ఇంకా టైం లేదు కదండి, ఏఎంహెచ్ లో ఉంది కదా, న్యాచురల్గా అయితే ఎప్పుడు కన్సీవ్ అవుతామో తెలియదు కాబట్టి ఐవీఎఫ్ చేసేయండి అని అడుగుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏఎంహెచ్ లెవెల్స్ డ్రాప్ అవుతాయా? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నిన్న పేషెంట్ అడిగారనమాట. ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ద టైంలో, ప్రెగ్నెన్సీ అనేది ఒక సప్రెసివ్ స్టేట్. సో లాట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఫాలికల్స్ ఒక సప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల టెంపరీగా ప్రెగ్నెన్సీలో ఏఎంహెచ్ అనేది లోగానే కనిపిస్తుంది. దట్ డజంట్ మీన్ మీకు ఏఎంహెచ్ లో ఉంది అని కాదు. సో ప్రెగ్నెన్సీలో సప్రెషన్ ఉంటుంది కాబట్టి ఏఎంహెచ్ టెంపరీలీ లో ఉంటుంది అనమాట. But after the pregnancy, within 6 weeks or within a few months of time, your AMH again comes back to normal when all the suppression is gone. వ్యూవర్ ఒక కమెంట్లో అడిగారండి, మద్యం సేవించిన తర్వాత ఒక 48 hours లోపు హస్బెండ్ వైఫ్ కలవకూడదు, ఒకవేళ కలిస్తే వీరకణాలుకి ఏదో ప్రాబ్లం ఉంటుంది అని ఇట్లా ఏదో అడుగుతున్నారండి. ఎస్, డెఫినెట్లీ ఆల్కహాల్ వల్ల మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చూస్తాము. స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడచ్చు, దానివల్ల సంతానలేమి సమస్యలు వస్తాయని అనుకుంటూ ఉంటాము. బట్ ఒక 48 గంటల వరకు హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అయితే ఎక్కడా లేదండి. హస్బెండ్ వైఫ్ కలవడం వల్ల వీరకణాలకి ఏదో ప్రాబ్లం అవుతుంది అని కూడా ఏమీ లేదు. సో హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ తక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగినా కూడా, తీసుకున్నా కూడా హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అసచ్ ఏం లేదు. అండ్ దానివల్ల స్పర్మ్స్ ఏదో ఎఫెక్ట్ అవుతుంది అని లేదు. బట్ రెగ్యులర్గా ఆన్ అ క్రానిక్ బేసిస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పర్మ్ క్వాలిటీ డెఫినెట్లీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ కూడా తగ్గచ్చు. ఎస్పెషలీ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం అనేది అసలు మంచిది కాదు. అండ్ దీనివల్ల మేల్స్కి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. సో ఆల్కహాల్ అనే కాదు, స్మోకింగ్ కూడా మనకి మంచిది కాదు. స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. బట్ అలానే స్మోక్ చేసినప్పుడు, ఆల్కహాల్ తాగినప్పుడు మీరు హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. స్పర్మ్ క్వాలిటీ, కౌంట్, మోటిలిటీ స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఏజ్తో సంబంధం లేకుండా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న వయసులో వాళ్ళకు కూడా స్మోక్ చేస్తే, ఆల్కహాల్ తాగితే మనకి స్పర్మ్ క్వాలిటీ అండ్ మోటిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. కానీ స్మోక్ చేసినప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కలవకూడదు అని అయితే డెఫినెట్లీ ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. థ్యాంక్ యూ. ఇవాళ మన టాపిక్ థిన్ ఎండోమెట్రియం. చాలా మందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి థిన్ ఎండోమెట్రియం అని చెప్పి ప్రెగ్నెన్సీ రావట్లేదు, చాలా మందికి మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఒకవేళ వచ్చినా కూడా ఎమ్మటే పోవటం, ఇలాంటివన్నీ ఉంటున్నాయి అన్నమాట. దీని గురించి ఇవాళ మాట్లాడదాం. సో థిన్ ఎండోమెట్రియం అంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక ప్రాపర్ మంచి ఎంబ్రియో ఉండాలి, గుడ్ క్వాలిటీ ఎంబ్రియో. అట్ ద సేమ్ టైం మన గర్భసంచిలో ఉండే పొర, ఎండోమెట్రియం పొర కూడా ప్రాపర్గా గ్రో అయి ఉండాలి. అట్లీస్ట్ 7 to 8 mm అలా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అండ్ ముందుకి ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బెటర్గా ఉంటాయి అన్నమాట. సో కొంతమందిలో థిన్ ఎండోమెట్రియం అంటే 6 to 7 కన్నా తక్కువ గర్భసంచిలో ఉండే పొర ఉండటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడకపోవటము, అసలు రాకపోవటం అనేది జరుగుతుంది అనమాట. దానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒక్కొక్కసారి మనకి గర్భసంచిలో ఉండే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ వాళ్ళకి సరిగ్గా ప్రాపర్గా లేకపోవటం వల్ల కూడా వాళ్ళకి గర్భసంచిలో ఉండే పొర సరిగ్గా పెరగకపోవచ్చు. లేదా అంటే ప్రీవియస్గా గర్భసంచిలో ఏదైనా సర్జరీస్ అవ్వటము,
అంటే ఒక్కొక్కసారి గర్భసంచిలో ఏదన్నా ఫైబ్రాయిడ్స్ అలా ఉండటం, పాలిప్స్ ఉండటం అట్లా ఏదన్నా ఉన్నప్పుడు ఆ ఫైబ్రాయిడ్ సరిగా ప్రాపర్గా తీయకపోవటం, పాలిప్ ఉన్నప్పుడు ఓవర్గా స్క్రేపింగ్ చేయటము, లేదు ముందు అబార్షన్స్ అవ్వటం వల్ల ఒక్కొక్కసారి చాలా వరకు ఏమవుతుందంటే అంటే డిఎన్సీ లాగా చేస్తారు. ఆ డిఎన్సీ చేసినప్పుడు ఎక్కువగా గర్భసంచిలో ఉన్న పొరని బాగా ఎక్కువగా స్క్రేప్ చేయటం వల్ల కూడా మనకి నెక్స్ట్ టైము గర్భసంచి పొర సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం, లేదంటే గర్భసంచిలో అతుకులు ఉండటము, యాషర్మన్ సిండ్రోమ్ అంటారు అనమాట. వీటన్నిటి వల్ల కూడా మనకి ఒక్కొక్కసారి ఇది ఉంటుంది. ఇంకొకటి మేబీ కొంతమందికి ఏంటి అంటే పీసీఓఎస్ కారణాలు ఏంటంటే పీసీఓఎస్లో కూడా ఒక్కొక్కసారి గర్భసంచిలో పొర సరిగా పెరగకపోవటం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా ఏదైనా యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్. ఈరోజు మనం మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి యూజ్ చేసే వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ టీజా అనే ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు టీజా అంటే ఏంటి, అసలు ఎవరికి అడ్వైస్ చేస్తాము అనేది చూద్దాం. సో మేల్స్కి మనం బేసిక్గా చేసే సిమెన్ అనాలిసిస్, వీర్యకణాల టెస్ట్ అనేది చేస్తామండి. సో దాంట్లో మనకి నార్మల్గా కౌంట్, మొటిలిటీ, ఈ కదలే కణాల కౌంట్, నార్మల్ స్పామ్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూస్తాం. బట్ కొంతమందికి ఏంటంటే ఈ సిమెన్ అనాలిసిస్ టెస్ట్లో అసలు స్పామ్స్ అనేవి ఉండవు అనమాట, 0 స్పామ్స్ అనేవి ఉంటాయి సిమెన్లో. సో ఈ కండిషన్ని మనం ఎజోస్పామియా అని అంటాం. ఎజోస్పామియా అంటే ఏంటంటే సిమెన్ శాంపిల్ ఉంటుంది కానీ దాంట్లో స్పామ్స్ లేకపోవడం. సో దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ విచ్ ఈస్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పామియా, ఇంకొకటి వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పామియా అని ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పామియా అంటే ఏంటంటే మనకి సిమెన్ శాంపిల్ బయటకు వచ్చే చోట ఒక అబ్స్ట్రక్షన్ వల్ల స్పామ్స్ అనేవి మనకి బయటకి రావట్లేదు అని అర్థం. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే మనకి ఏ అబ్స్ట్రక్షన్ లేదు, బట్ డ్యూ టు సమ్ అదర్ రీజన్, ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే సమ్ అదర్ రీజన్ వల్ల మనకి స్పామ్స్ అనేవి సిమెన్ శాంపిల్లో ఉండట్లేదు. సో ఈ 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లా స్పర్మ్స్ లేనప్పుడు మనకి అసలు బయోలాజికల్ ఫాదర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది చూద్దాం. సో ఈవెన్ దో స్పర్మ్స్ లేకపోయినా మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ స్పర్మ్స్ అనేవి సిమెన్ శాంపిల్లో ఉండట్లేదు, బట్ డైరెక్ట్గా టెస్టిస్లో స్పర్మ్స్ అనేవి మనకి టెస్టిక్యులర్ టిష్యూలో ఉంటాయన్నమాట. సో మనం ఈ టీజా అనే ప్రొసీజర్ అంటే ఏంటంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అనమాట. సో ఈ టీజా ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న నీడిల్ ద్వారా టెస్టిస్లో ఉన్న స్పర్మ్స్ అనేవి టిష్యూ అనేది ఆస్పిరేట్ చేసుకుని ఆ ఆస్పిరేట్లో ఉన్న స్పర్మ్స్ అనేవి మనం అండర్ మైక్రోస్కోప్ స్టడీ చేస్తామన్నమాట. సో అందులో కనుక స్పర్మ్స్ ఉన్నట్లయితే మనం ఆ స్పర్మ్స్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి మనం ఎంబ్రియోస్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చాక కోకోనట్ వాటర్ తాగొచ్చా మేడం అని అడుగుతారు. సో అసలు కోకోనట్ వాటర్లో ఏముంటాయి, అసలు అది ఎంత మనకి న్యూట్రిషన్ బెనిఫిట్ ఇస్తుంది, దానివల్ల మనకి హెల్త్లో ఏమి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. సో కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు చాలా హెల్దీ న్యూట్రిషియస్ డ్రింక్ అనమాట. అంటే న్యాచురల్ ఎలక్ట్రోలైట్ అది. సో అందులో ఏముంటాయి, దాంట్లో ఫస్ట్ వాటర్, 95% వాటర్ ఉంటుంది, అండ్ షుగర్స్ ఉంటాయి, న్యాచురల్లీ ఫామ్ షుగర్స్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి మనకి దొరుకుతాయి. అది కాకుండా ట్రేస్ ఎలిమెంట్స్లో జింక్ అవి కూడా ఉంటాయన్నమాట. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ డ్రింక్. సో ప్రెగ్నెన్సీలో ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ హైడ్రేషన్ కాజ్ చేస్తుంది, మన బాడీకి అవసరమైన వాటర్ని ఇస్తుంది. రెండోది మనకి బాడీ అవసరమైన ఎలక్ట్రోలైట్స్ని ఇస్తుంది, సోడియం, పొటాషియం అవన్నీ. అది కాకుండా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే హైడ్రేషన్ వల్ల వాటర్ ఎక్కువ తీసుకుంటాము, దానివల్ల కిడ్నీ నుంచి టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తుంది. అది కాకుండా మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీస్లో, ఎక్కువ వామిటింగ్, నాజియా అవన్నీ ఉంటాయి. సో వాటిల్లో కూడా కొంచెం న్యూట్రిషన్ తీసుకోవడానికి అండ్ వాటిల్లో నాజియా తగ్గడానికి కూడా ఈ కోకోనట్ వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎంత మాత్రంలో తీసుకోవాలి, మనం ఎంత తీసుకోవాలి కోకోనట్ వాటర్ అంటే అరౌండ్ 1 glass per day ఈజ్ సఫిషియంట్. అరౌండ్ 200 to 250 ml తీసుకుంటే సరిపోతుంది. సో నార్మల్గా ఇది అందరూ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. దీనివల్ల కోల్డ్ చల్లగా అవుతుంది, లేకపోతే బేబీకి ఏదో జుట్టు రాదు, ఇలాంటి చాలా అపోహలు ఉంటాయి. సో అట్లాంటివి ఏమీ అవన్నీ జస్ట్ అపోహలు మాత్రమే.